పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని నిధిని కనుగొనుట. ప్రియులారా, క్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. అలాంటి నిజమైన గుప్త నిధిని వెతకడం అంటే ఆటలు కాదు. ఇది నిజమైన ట్రెజర్ హంట్. భూమిలో దాగి ఉన్న బంగారంలా దాన్ని వెతికి బయటికి తీయాలి. అలాగే క్రైస్తవ జీవితానికి చెందిన ఈ 2 ఆశీర్వాదాలు క్రీస్తునందు దాచబడి ఉన్నాయి. బంగారు గవిని తవ్వి తీయడం ఎంత విలువైనదో, క్రీస్తునందు గుప్తమయ్యున్న బుద్ధి జ్ఞానములను వెతికి తీసుకోవడం అంతే విలువైనది. ప్రియులారా, భూగర్భములో దాగి ఉన్న ఖనిజ లవణాలను కనుగొనడానికి తరచుగా ఎంతో ఖర్చు అవుతుంది. కానీ బుద్ధి జ్ఞానాల కోసం మరొక చోట వెతకాల్సిన అవసరమే లేదు. అవన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. ఆ నిధిని కనిపెట్టడానికి సమస్య ఉండదు. ఉన్న సమస్య అంతా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు మాత్రమే లభిస్తాయి అని నమ్మడంలోనే ఉంది. ఇది మనం నమ్మినప్పుడు ఆయనలో ఉన్న సంపదలన్నింటినీ సొంతం చేసుకుని అనుభవించగలుగుతాం. ప్రియులారా, నిజమైన జ్ఞానాన్ని వెతికేటప్పుడు మనం తేలికగా కన్ఫ్యూజ్ అవుతాం. దాన్ని కనుగొనాలంటే గ్రంథాలయాలు, ప్రపంచ సాహిత్యాన్ని వెతకవలసిందేనా? వెతికే వ్యక్తికి పౌలు తన గంభీరమైన సూచనల సర్వాన్ని అందిస్తూ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనములో ఈ విధంగా అన్నాడు: దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు నాయను. సర్వ సంపదలు ఆయనలోనే దాగి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఈ లోక నిధులకు క్రీస్తునందున్న సంపదలను జత చెయ్యాలని మనం శోధింపబడటం వల్ల దాని ఫలితముగా వెలువడే మిశ్రమ లోహం అంత గొప్ప సంపద యొక్క విలువను బూడిద పాలు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అన్వేషణకు అవసరమైన పరికరాలలో కొన్ని నిజమైన జ్ఞానమయుండి నిజమైన జ్ఞానాన్ని ప్రదర్శించువాని గురించి చదవడం, ఆయన యందు లభ్యమయ్యే రత్నాల గురించిన వివరాలను కంఠస్థం చేయడం, ఆయన వివరించిన జ్ఞానవాక్కులను ధ్యానించడం, ఆయన మనకు చూపిన జ్ఞాన సూత్రాలను బట్టి కృతజ్ఞతలు తెలిపే కలను సాధన చేయడం, ఆయన బుద్ధి జ్ఞానముల మహిమలను పెంపొందించి ప్రదర్శించే విధంగా మన మనస్సులను అప్పగించడం మొదలైనవి. ఈ రీతిగా మనం చేసినప్పుడు దేవుని నిధిని మనం కనుగొంటాం. ఆ నిధిని మనం సొంతం చేసుకుంటాం. దైవాశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయా రంగాలలో, ఆయా డిపార్ట్మెంట్స్లో ఉన్న
ప్రతి బిడ్డను దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాల్లో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.